ఆకాశమినా సింహాసనము భూమియు నాకు పాదపీఠమని ఆకాశమినా సింహాసనము భూమియు నాకు పాదపీఠమని పలికిన దేవా స్వాగతం పలికిన దేవా స్వాగతం నిన్ను స్తుతించి కొనియాడెదను నిన్ను స్తుతించి కొనియాడెదను స్వాగతం అనిసా స్వాగతం నిసగా స్వాగతం సగమా స్వాగతం గమమా సియోను కుమారి నిన్ను స్తుతించి పాటలు పాడగా భువిజనులందరూ నిన్ను భజించి నాట్యములాడగా సియోను కుమారి నిన్ను స్తుతించి పాటలు పాడగా భువిజనులందరూ నిన్ను భజించి నాట్యములాడగా దశతంత్రుల నాదము మీటుచు భజనలు చేయగా దశతంత్రుల నాదము మీటుచు భజనలు చేయగా కదలి రమ్ము తండ్రి దేవా వేగమి రమ్ము యేసుదేవా మాతో ఉండుము ఎల్లప్పుడు ఓ ఆత్మదేవా కదలి రమ్ము తండ్రి దేవా వేగమి రమ్ము యేసుదేవా మాతో ఉండుము ఎల్లప్పుడు ఆత్మదేవా ఏకదేవా స్వాగతం స్వాగతం సుస్వాగతం ఏలినవారా స్వాగతం స్వాగతం సుస్వాగతం యాజక బృందమ స్వాగతం స్వాగతం సుస్వాగతం ప్రియతమ సంగమ స్వాగతం స్వాగతం సుస్వాగతం ఆకాశమినా సింహాసనము భూమియు నాకు పాదపీఠమని ఆకాశమినా సింహాసనము భూమియు నాకు పాదపీఠమని పలికిన దేవా స్వాగతం పలికిన దేవా స్వాగతం నిన్ను స్తుతించి కొనియాడెదను నిన్ను స్తుతించి కొనియాడెదను క్రీస్తునాథనియందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, సామాన్య కాలం 15వ ఆదివార దైవార్చన మరియు సిల్వర్ జూబిలీ దైవార్చన పూజకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఈనాటి ఈ యొక్క పూజలో ప్రధానంగా మన సంఘంలో దేవుని చేత ఎన్నిక చేయబడి 25 సంవత్సరాల సుదీర్ఘ దేవుని యొక్క సేవలో మరి దేవుని కృప దేవుని ఆశీస్సులు పొందుకొని ఇంకా దేవుని యొక్క సేవలో వర్ధిల్లుతున్నటువంటి మరి ఈ సంఘంలో పుట్టినటువంటి రెవరెండ్ సిస్టర్ శైలజ నిమిత్తము దేవునికి మనందరం కూడా కృతజ్ఞతలు వందనాలు చెల్లించుకుంటూ ఈ పరిశుద్ధమైనటువంటి పూజకు ప్రధానంగా మన కోసం మన సంఘం కోసం ప్రత్యేకంగా ఈనాడు సిల్వర్ జూబిలీ జరుపుకుంటున్నటువంటి సిస్టర్ శైలజ, సిస్టర్ ఆనిత్, సిస్టర్ ఆరోగ్య మేరీ, సిస్టర్ జాయ్సీ, సిస్టర్ లిటిల్ ఫ్లవర్, సిస్టర్ రీను వీళ్ళందరినీ దేవునికి సమర్పించి దేవుడు వారి యొక్క అంకిత జీవితంలో ఇంకా ఎన్నో దీవెను ఆశీర్వాదాలతో నింపాలని ప్రత్యేకంగా మన అందరము
మన విచారణ అంతా కూడా ఒక కుటుంబముగా ఆ దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, ఆ విధంగానే మరి సిస్టర్ శైలజ గారి తల్లిదండ్రులైనటువంటి మరి ఆదాము గారు వారి దంపతులు వివాహ జీవితం 50 సంవత్సరాల నిండైనటువంటి వివాహ జీవితం, దేవుని కృప, దేవుని దీవెనలు పొందుకున్నటువంటి మరి ఫలించినటువంటి దాంపత్య జీవితాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ పూజను మరి నిర్వహించటానికి, ఈ పూజను చేయటానికి మన మధ్యకు మరి పలువురు గురువులు వచ్చారు. ఆ విధంగానే కన్యాస్త్రీలు, ఉపాధ్యాయ ఉపదేశులు, సంఘస్థులు, మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా మరి ఆహ్వానం పలుకుదాం, చప్పట్లుకుతాం. మరి ఈనాడు తన సిస్టర్ గారి కుటుంబంలో గురువుగా ఉన్నటువంటి మరి రెవరెండ్ ఫాదర్ సురేష్ ఫాదర్ గారు ఈ యొక్క పూజను సమర్పిస్తూ ఉండగా, ఈ యొక్క పూజకు మరి ఫాదర్ గారికి సంబంధించినటువంటి మిల్ హిల్స్ సభకు చెందినటువంటి మరి పెద్ద గురువు ప్రొవిన్షియల్ ఫాదర్ గారు థామస్ ఫాదర్ గారు వచ్చారు. ఆ విధంగానే ఈ సంఘం నుంచి మొదటగా ఎన్నిక చేయబడినటువంటి దేవుని సేవకు ఎన్నిక చేయబడినటువంటి రెవరెండ్ ఫాదర్ కోలకాని మరేన ఫాదర్ గారు వచ్చారు. తర్వాత ఖమ్మం మేత్రాసు నుంచి మరి మేడికొండ స్లేవప్ ఫాదర్ గారు, పలు గురువులు వచ్చారు. వాళ్ళందరినీ కూడా మన తరపున ప్రార్థన చేయమని మనందరం కూడా ప్రేమపూర్వకంగా చప్పెళ్లతో ఆహ్వానం పలుకుదాం. ఈ పూజలో భక్తియుతంగా పాలు పంచుకుంటూ, దయచేసి మరి బయట వాతావరణం మనకు అనుకూలంగా లేకపోయినప్పటికీ మనందరం కూడా ప్రార్థనా భావంతో భక్తియుతంగా మరి ఎలాంటి అటు ఇటు తిరగకుండా ఈ పూజ అయిపోయేంత వరకు కూడా ఈ యొక్క పూజలో నిండైనటువంటి పూజలో పాలు పంచుకోవాలని మీ అందరినీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఫాదర్ గారు ఈ యొక్క పూజను ప్రారంభిస్తారు. నేను మాత్రము నా నీతి వలన నీ దివ్యముఖమును దర్శింతును. నేను మేల్కొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుదును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉందురుగాక. నీ ఆత్మతో నుందురుగాక. నా హృదయం ప్రభువుని స్తుతించుచున్నది. ఎందుకనగా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములను చేసెను. ప్రియ సహోదరి సహోదరులారా, విజయవాడ మేత్రాసనానికి, ముచ్చింతాల స్థానిక స్త్రీ సభకు, నిర్మలా వేద వ్యాపక సభకు మరియు కొచ్చెర్ల ఆదాము గారు మరియు పుష్పమ్మ వారల కుటుంబానికి నేడు ఒక శుభదినం, మరుపురాని మరిచిపోలేని పర్వదినం. నిర్మలా వేద వ్యాపక సభలో మఠకన్యగా విశేషమైన సేవలను అందించి తన 25 వసంతాల మఠవాస జీవితాన్ని ప్రభువుకు అర్పిస్తున్న మా ముచ్చింతాల ఆత్మీయ ముద్దుబిడ్డ రెవరెండ్ సిస్టర్ శైలజ కొచ్చెర్ల గారు భక్తి ప్రవక్తలతో, ప్రేమానురాగాలతో రజిత జూబిలీ వేడుక సందర్భంగా సగౌరవంగా సమర్పిస్తున్న అభినందన చందన మందార సుమాంజలి. ఓ మా కొచ్చెర్ల వంశ సువర్ణమా, ముచ్చింతాల తోరణమా, మా ఆత్మీయ దీపమా, త్రిత్వైక దేవుని సన్నిధిని పెన్నిదిగా తలంచి తరిస్తున్న మా కొచ్చెర్ల ఆదాము పుష్పమ్మల కనిష్ట పుత్రిక, ముచ్చట గొలిపే ముచ్చింతాల సంపంగివై, కొచ్చెర్ల వంశ ప్రేమ పల్లకివై 25 వసంతాలు దైవ మానవ సేవలో ఫలించి తరించి నేడు మఠవాస జీవిత రజిత జూబిలీ కృతజ్ఞత ఉత్సవం కొనియాడుచున్న మా ప్రియతమ రెవరెండ్ సిస్టర్ కొచ్చెర్ల శైలజ గారి ఆనందములో పాలు పంచుకుంటూ ఆ పరమ పవిత్ర దేవునికి కృతజ్ఞతలు అర్పించి ప్రార్థించి ఆశీర్వదింప ఇచ్చట విచ్చేసి ఉన్నాము. ఈ ప్రాతకాల సమయములో ప్రేమతో ఇచ్చటకు అరుదించిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం, ఘనస్వాగతం. ప్రత్యేకించి రజిత మరియు స్వర్ణోత్సవ జూబిలీ వేడుకలు కృతజ్ఞత దివ్యపూజ బలిని సమర్పించ ఇచ్చటకు విచ్చేసిన పూజ్య గురువులందరకు
ప్రేమపూర్వక స్వాగత సుమాంజలి పలుకుతున్నాము. తోటి మఠకన్యగా, విజయవాడ ప్రావిన్స్ పాలనాధికారిగా తన ప్రేమానురాగాలను పంచి మఠవాస జీవితంలోని మెలకువలను నేర్పిస్తూ అన్ని విధాలుగా ప్రోత్సహించి సిస్టర్ శైలజ గారి దైవ పిలుపు మరియు సువార్త సేవ ప్రయాణంలో ఆత్మీయరాలుగా నిలిచిన మా విజయవాడ ప్రొవిన్షియల్ కౌన్సిల్స్ రెవరెండ్ సిస్టర్ సుందరి గారికి, వినీత గారికి ఆత్మీయ స్వాగతం అందిస్తున్నాం. ఈ కృతజ్ఞత దివ్య పూజ బలిలో పాలు పంచుకొని సిస్టర్ శైలజ గారితో కలిసి దేవుని స్తుతించి మహిమపరచుటకు ప్రేమతో అరుదించిన నిర్మల మఠకన్యలు, ఇతర సభ మఠకన్యలు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి ఈ విచారణ ప్రజలకు మరియు ఆత్మీయులందరికీ ఆర్థిక స్వాగతం పలుకుచున్నాము. రెవరెండ్ సిస్టర్ శైలజ గారు, కొచ్చెర్ల ఆదాము గారు, పుష్పమ్మ పుణ్య దంపతులకు ముచ్చటగా 4 సంతానం. వారు జూన్ 1వ తారీఖున 1979వ సంవత్సరంలో జన్మించారు. ప్రకృతి సోయగాలతో, పచ్చని పైరులతో సస్యశ్యామలమైన ఈ ముచ్చింతాల పల్లెసీమయందు తమ బాల్యమును గడిపి ప్రాథమికోన్నత విద్యను నందిగామలో డాన్బోస్కో స్కూల్, గర్ల్స్ హై స్కూల్లో మొగ్గతొడిగి విశేష ప్రతిభతో వికసించిన 1994 సంవత్సరంలో 10వ తరగతిలో అగ్ర శ్రేణిలో పరిమళించి దైవ సంకల్ప ప్రేరణతో తప్పించి తల్లిదండ్రులను ఒప్పించి నిర్మల వేదవ్యాపక సభలో పాదమిడి అంచెలంచెల విశ్వాసముతో ఉవ్విళ్ళూరిన మీ సేవ చాలా గొప్పది. 2000 సంవత్సరం జూన్ 21వ తారీఖున తన ప్రథమ మాట పట్టును పూరించి తరించిన సంగీత సుస్వరాల భరణి, సుమధుర ముచ్చింతాల పారాణి, గురువులు తల్లిదండ్రులే స్ఫూర్తిగా అకుంఠిత దీక్షతో, ప్రార్థనా శక్తితో, భక్తి విశ్వాసాలే ప్రతీకగా పట్టుదల, క్రమశిక్షణ, నిశిత పరిశీలనలే సోపానంగా మీ దైవ పిలుపు మీ జీవితానికి గొప్ప మలుపు చేకూర్చెను. మరియు 2007వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ జూనియరేట్ అనుభూతికై రోమ్ నగరంలో ఆధ్యాత్మిక శిక్షణ పొందుకొని సభ యొక్క పుట్టుపూర్వత్రాలు గణించి నిత్య మాట పట్టును పూరించుకొని ఆధ్యాత్మిక సేవా రంగాలలో అంచెలంచెలుగా ఎదిగి ఉపాధ్యాయ వృత్తి శిక్షణను బెంగళూరు నందును పూరించుకొని సృజనాత్మకత బోధనలో ప్రావీణ్యత, గిరిజన కొండజాతుల తావులలో అక్షరదీపం వెలిగించి గిరిపుత్రులను సృజనాత్మకంగా తీర్చిదిద్దిన మీ అకుంఠిత దీక్ష, నేర్పరితనము, సమగ్ర బోధన నైపుణ్యాభిలాషులకు మెచ్చి ఉత్తమ ఉపాధ్యాయుని ప్రశంసలు అందుకున్న చదువు సంస్కారాల గానసుధ, సుందర సుగుణాల సౌశల్య పాద ఈ చదువుల తల్లి సిస్టర్ శైలజమ్మ. భీమవరం, కారేపల్లి, జంగారెడ్డిగూడెం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్కూల్లో మరియు తణుక్ స్కూల్ అనేక ప్రాథమిక విద్యాలయాలకు ఇన్ఛార్జిగా కీలక బాధ్యతలు నిర్వహించటంలో మీ తీరుతెన్నులు, చొరవ, చాకచౌక్యం, విజయ ప్రధాన గడిచిన మీ విశేష అనుభవము మీ సేవా జీవితానికే వన్నె తెచ్చిందనుటలో అతిశయోక్తి లేదు. విద్య, సాంఘిక సేవతో పాటు విజయవాడ, ఏలూరు, విశాఖపట్నం మేత్రాసనంలో కథోలిక బిడ్డలకు, విశ్వాసులకు సత్యోపదేశ సంక్షేమ బోధనలు ఆరితేరి అందించి దివ్య సంస్కారాల మర్మములను రంగరించి ఉగ్గుపాలతో అందించి నిరాడంబరత, విశ్వాస బాట, సంస్కారాల కోట, పరలోక మర్మములను అందించే విజ్ఞానపు పూదోట, ఎదిగి ఒదిగిన మనస్తత్వం మీది. మఠ జీవితంలో మడమ తిప్పని మహాసాధ్విగా నిర్మల వేద వ్యాపక సభలో ఉత్తమ సేవ, గుణ సంపదలలో మీకు మీరే సాటి. అలాగే ఈ శుభతరుణాన విశ్వాసమే ఊపిరిగా, ప్రభు సన్నిధే ప్రాణంగా, దివ్య సంస్కారాలే జీవిత మార్గంగా, జీవనాథుని పలుకులే బ్రతుకుబాటగా విశ్వసించిన విశ్వాస వీరులు, కొచ్చెర్ల వంశవీరులు, ఆదర్శ పుణ్య దంపతులు,
శ్రీమతి శ్రీ కొచ్చెర్ల ఆదాము పుష్పమ్మ సమతా మమతల సంకేతం. ప్రేమానురాగాల సుప్రభాతం, భక్తి ప్రవర్తుల పారిజాతం మా కొచ్చెర్ల దంపతుల దాంపత్య జీవితం. వీరి కుటుంబ పయనం ఒక సువర్ణ ప్రేమయాణం, ఆత్మీయ తోరణం, ఆధ్యాత్మిక ప్రేరణం. ఇట్టి విశిష్ట శ్రేష్టాయుత ఆలుమగలు కాపుర విశ్వాస గోపురమై సమాధాన పావురమై ప్రభునందు పరవశిస్తూ ప్రణతిస్తూ దైవవరాలైన నలుగురి బిడ్డలతో రక్త సంబంధాలతో ఆత్మీయులతో 50 వసంతాలు విశ్వాస స్వర్ణోత్సవ జూబిలి వేడుక మాకెంతో మధురం, మృదుమధురం, మరువలేం మకరందం. మంచితనమునకు మారుపేరుగా విశ్వాసవీరులకు పుట్టినిల్లుగా దినదిన ప్రవర్తమానమై వీరి నలుగురి సంతానం వరుసగా జ్యేష్ఠ పుత్రిక రాణి, కనిష్ట పుత్రిక రెవరెండ్ సిస్టర్ శైలజ, జ్యేష్ఠ పుత్రుడు రెవరెండ్ ఫాదర్ సురేష్ ఎంహెచ్ఎం, కనిష్ట పుత్రుడు శ్రీ రమేష్ గార్లతో ఒకరు మఠకన్యగా మరొకరు సభగురువులుగా అభిషిక్తులై ప్రేషిత కార్యములలో కొనసాగటం వీరి భక్తి జీవితానికే తలమానికం. అరుదైన దైవాశీర్వాద శోభితం. ప్రభునందు భయభక్తులు గలవారు ధన్యులు. నీ కష్టార్జితమును నీవు అనుభవించెదవు. నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్ష తీగవలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ తనయులు ఒలీవల పిలకల వలె ఒప్పుదురు అని కీర్తనకారుడు ఎలుగెత్తి చాటిన రీతిగా ముచ్చింతాల విచారణ కథోలిక ముద్దుబిడ్డ, ఆత్మీయ అందగాడు, అందరివాడు మన కొచ్చెర్ల ఆదాము గారంటే జనహితై గనుడుగా రేయింబవళ్ళు జ్ఞానహోతం కోరే కార్యశూరుడు. జటిలమైన సమస్యలను ఇట్టే ఆకళింపు చేసుకొని చిటికలో అమోఘమైన పరిష్కారాన్ని చూపే ధీరోదాత్తుడు. సంఘం కట్టుబాట్లు, సమైక్యత, ప్రేమానురాగాలు, విలువలు, విజయ మార్గాలు, సరదాలు, సంబరాలు, ఆటపాటలతో మురిపించి మైమర్పించే సంఘ నిర్మాణ సారథి. పట్టుదల, నీతి నిజాయితీతో సమతా మమతల వారధి. క్రమశిక్షణ, ప్రతిభ, పాఠవాల పెన్నిది. ఆయన సాధనకై మడమ తిప్పని మహనీయుడగా శబాష్ ఆదం శబాష్ అంటూ వేనోళ్ల కీర్తిని పొంది నిలువెత్తుడాము మన ఆదాము గారు. అదేవిధంగా సుగుణాలే సుందర ఆభరణాలుగా సౌజన్య రూపిత సౌశల్యవతి, ప్రేమానురాగాల పొదరిల్లు, సమతా మమతల హరివిల్లు, ఆప్యాయ ఆలంబనల జాబిల్లి, ఆత్మీయ ఆనందాల మరుమల్లి, సుస్వరాల సుమధుర పుష్పాల తాంగి, పరిమళంలో పరిచయమై వసుదైక కుటుంబానికి చుక్కాని అయి, అణుకువ మెణుకువలతో మయూరి అయి, తల్లిగా, ఇల్లాలిగా, విశ్వాసిగా, సుజ్ఞాన రాశిగా, ఓర్పు నేర్పుల ఊర్వశిగా ఖ్యాతి గణించిన త్యాగగోపురం, ప్రేమ శిఖరం, కథోలిక సంఘములో మేలైన పుష్పం మన కొచ్చెర్ల పుష్పమ్మ గారు. జీవితమంతా ఒకరుగా కదిలి అనుదిన జీవితాల సాక్షిగా ప్రభు వసగిన మేలైన ఫలాలే నలుగురు బిడ్డలు. ఈనాడు ఈ శుభదినాన తన తల్లిదండ్రుల వివాహ స్వర్ణోత్సవ జూబిలీ నందు తన 25 వసంతాల జూబిలీ, రజిత జూబిలీ జరుపుకోవటం ఒక సిస్టర్ శైలజ గారి జీవితంలో అద్భుతం, అజరామరం. ఇదే కదా నిజమైన దైవానుభూతి, ఇదే కదా అసలైన దైవ ప్రత్యక్షత, ఇదే కదా సిసలైన మధురానుభూతి. సామాన్యులను అసామాన్యులుగా మార్చి దైవ ప్రణాళికలో చేర్చి దివ్య సంస్కారాలలో పేర్చి దైవానుగ్రహ సేవ జీవితంలో జననీ జనకులతో కలిసి జన్మనిచ్చిన ప్రభు మెచ్చిన జూబిలీ వేడుకలో పాల్గొని పరవశించటం ఒక అరుదైన అనుభూతి. కావున దయగల ప్రభువు వారి జీవితంలో చేసిన ప్రతి మేలులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజులలో సిస్టర్ గారికి, వారి తల్లిదండ్రులకు మరియు కుటుంబ సభ్యులందరకు ఆ దేవాది దేవుడు నిండుగా మెండుగా ఆయురారోగ్యాలను ప్రసాదించాలని,
ఆ మరియ తల్లి కృపా కటాక్షములు వారిపై నిండుగా కురిపించాలని మనసారా ఈ దివ్య బలి పూజను అర్పింప గురువైర్యులు రెవరెండ్ ఫాదర్ సురేష్ ఎంహెచ్ఎం గారిని మరియు సహగురువులందరూ వారి కోసం ప్రార్థించమని వేడుకుంటూ స్వాగతం పలుకుతున్నాము. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యులమగుటకు మన పాపమును ఒప్పుకొందుము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవనకు చేర్చునుగాక. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకమున మంచి మనస్సు గలవారందరికీ శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకమున మంచి మనస్సు గలవారందరికీ శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక. తొడి ప్రక్కన కూర్చుని ఉన్న మా ప్రభువా, మాపై దయ చూపుమయ సర్వేశ్వరా. గుడి ప్రక్కన కూర్చుని ఉన్న మా ప్రభువా, మాపై దయ చూపుమయ సర్వేశ్వరా. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, ఏలయనా నీవు మాత్రమే మహోన్నతుడవు. మా యేసుక్రీస్తువా, వినయైన దేవుని, మా యేసుక్రీస్తువా, వినయైన దేవుని, మహిమల ఆత్మత నిరతముందు ప్రభువా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సన్మార్గము నుండి వైదొలిగి పెడత్రోవ పట్టిన వారికి తిరిగి సన్మార్గంలో ప్రవేశించున్నట్లు నీవు ఎల్లప్పుడూ వారిపై నీ సత్యపు వెలుగును ప్రకాశింపచేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహములను బలములను దయచేయుము. విశ్వాసనీయుడువను ప్రభు అయిన ఓ సర్వేశ్వర, మా సోదరి కొచ్చెర్ల శైలజ ఎడల నువ్వు చూపిన దయకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఆమెకు నువ్వు అనుగ్రహించిన వరమును నేడు పునః ప్రకటించుటకు ఆమె సిద్ధమై వచ్చాను. ఆమెను పరిణతి చెందిన ప్రేమతో బలపరుపుము. తత్ఫలితముగా ఆమె నీ మహిమను కొరకు, ప్రజల రక్షణ కొరకును అధిక ఉత్సాహముతో తన సేవలను అందించునుగాక. నీతోను పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 61వ అధ్యాయము పవిత్ర వచనములు 9 నుంచి 11 వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 61వ అధ్యాయము పవిత్ర వచనములు 9 నుంచి మరియు 11 వరకు. వారు జాతులన్నింటినూ సుప్రసిద్ధులగుదురు, వారి సంతానమునకు ఖ్యాతి కలుగును. వారిని చూచిన వారెల్లరును
నేను వారిని దీవించితినని గుర్తింతురు. యెరూషలేము ఇట్లనును, నేను ప్రభువునందు ఆనందింతును, నా దేవుని యందు నా ఆత్మ ప్రమోదము చెందును. అతడు నాకు రక్షణము వస్త్రములను తొడిగించెను, విజయమును ఉత్తరయమును కట్టబెట్టెను. నేను ఆభరణములు దాల్చిన వధువు వలెను, శిరస్సుపై పూలదండను దాల్చిన వరిని వలెను ఒప్పితిని. భూమి నుండి మొక్కలు మొలచినట్లుగా, నేల నుండి విత్తనములు మొలకెత్తినట్లుగా ప్రభు తన ప్రజలకు రక్షణను మొలపించును. జాతులెల్లా అతనిని స్తుతింతును. ఇది ప్రభు వాక్కు. ఈశ్వరునికి వందనములు. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. రెండవ పఠనము పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 21వ వచనం నుంచి 31వ వచనం వరకు. క్రీస్తునందుగల గౌరవముచే పరస్పరము విధేయులై ఉండుడు. భార్యలారా, ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకును విధేయులై ఉండుడు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తునకు శ్రీసభపై గల అధికారము వంటిది. క్రీస్తే తన దేహమగు శ్రీసభ యొక్క రక్షకుడు. కనుక శ్రీసభ క్రీస్తునకు విధేయత చూపునట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలెను. భర్తలారా, క్రీస్తు శ్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణమును అర్పించెనో మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లు చేసెను. మచ్చ కానీ ముడత కానీ మరేది కానీ లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకొనుటకును ఆమె పవిత్రమగును నిర్దోషిగాను ఉండుటకును ఆయన అట్లు చేసెను. తమ దేహములను తాము ప్రేమించినట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమింపవలెను. ఏలైనా తన భార్యను ప్రేమించే వ్యక్తి తనను తాను ప్రేమించుకొనును. ఎవడును తన దేహమును ద్వేషింపుడు కదా. దానికి బదులుగా క్రీస్తు స్త్రీసభ విషయంలో వర్తించినట్లే వాడు దానిని పోషించుచు దాని విషయమే శ్రద్ధ వహించును. ఏలైనా మనము ఆయన శరీరంలో సభ్యులమే కదా. ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును, వారు ఇరువురును ఒకే వ్యక్తిగా ఐక్యమగుదురు అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాడి మరణించెదా, నీ వాక్యంలో ఎదిగెదను, నీ పాట పాడి మరణించెదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ కృపలో జీవించెదా, ప్రభువు మీతో నుండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని
భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 6వ అధ్యాయము 7వ వచనం నుంచి 13వ వచనం వరకు. యేసు 12 శిష్యులను తన చెంతకు పిలిచి బోధించుటకు జంటలుగా వారిని గ్రామములకు పంపుచు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు వారికి శక్తినిచ్చెను. ప్రయాణములు మీరు చేతి కర్రను తప్ప మరి ఏమీ తీసుకుని పోరాదు. రొట్టె గాని జోలె గాని సంచిలో ధనమును గాని వెంట తీసుకుని పోరాదు. పాదరక్షలో తొడుగుకొనుడు, కానీ 2 అంగీలను తీసుకుని పోవలదు. మీరు ఎచ్చట ఒక ఇంట పాదం మోపుదురు, అతడు నుండి వెడలిపోనంతవరకు ఆ ఇంటనే ఉండుడు. ఎవరు మిమ్ము ఆహ్వానింపరు, మీ బోధన ఎవరు ఆలకింపరు, వారికి తిరస్కార సూచకముగా మీ కాలి దుమ్మును అచట దులిపి వెళ్ళిపొండు అని యేసు తన శిష్యులతో చెప్పాను. అంతటా ఆయన శిష్యులు పోయి ప్రజలు పశ్చాత్తాపంతో హృదయ పరివర్తనము పొందవలనని బోధించిరి. వారు అనేక పిశాచములను పారద్రోలిరి. రోగులకు అనేకులకు తైలమద్ది స్వస్థపరిచిరి. ఈ క్రీస్తు సుశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది, నా రక్షకుడుగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది అని కీర్తనకారుడు, అదేవిధంగా మరి ముఖ్యంగా మరీ తల్లి తన యొక్క స్తోత్ర గీతములో పాడిన విధముగా మన హృదయములు దేవునికి కృతజ్ఞతతో ప్రజ్వలితూ దేవుడు చేసిన అన్ని మేలులకు గాను ఆ ప్రభువునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోవడం అనేది ఈ యొక్క జూబిలీ యొక్క ముఖ్య ఉద్దేశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మరి ముఖ్యంగా 2 విశేష పండుగలు, ఒకటి సిల్వర్ జూబిలీ, మరి ఒకటి గోల్డెన్ జూబిలీ. అటు ఆదాము గారిని, పుష్పమ్మ గారిని, అదేవిధంగా సిస్టర్ శైలజ గారిని, వాడితో పాటు సిల్వర్ జూబిలీ చేసుకున్న సిస్టర్ గారిని ఈరోజు మీ ఫీలింగ్ ఏంటి అని అడిగితే మీ సమాధానం ఏంటి? ఆదాం గారు సంతోషంగా ఉన్నావా? వెరీ గుడ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అమ్మ పుష్పమ్మ నువ్వెలా ఉన్నావు? అప్పుడే 50 సంవత్సరాలు అయిపోయిందని బాధపడుతున్నావా? శైలజమ్మ, నా ఆత్మ ప్రభువుని స్తుతించుచున్నది. వెరీ గుడ్. ఫీలింగ్ ఏంటి? ఆనందం. ఆనందం అనేది అందరికీ ఉంటుంది. ఆనందాన్ని మన ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటాం. ఆనందంతో పాటు ఈరోజు మరి ముఖ్యంగా అటు 25 ఇటు 50, 25 + 25 50, 2 విశేషమైనటువంటి జూబిలీని మనం చేసుకొని చుండగా దేవాజీ దేవునికి ముఖ్యంగా కృతజ్ఞులమై ఉండాలి. గ్రాటిట్యూడ్ ఇస్ ద ఓన్లీ వర్చ్యూ దట్ వీ షుడ్ హ్యావ్. అంటే దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞులమై ఉండాలి అనేటువంటిదే గొప్ప ఉద్దేశం. కృతజ్ఞత లేనిదే ఎప్పుడు కూడా నీ జీవితంలో కంప్లైంట్సే ఉంటాయి. వెన్ యు ఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ అంటే దేవునికి ఎప్పుడు కూడా వందనాలు చెప్తూనే ఉంటే యూ విల్ నాట్ హ్యావ్ టైమ్ ఫర్ కంప్లైంట్స్. ఎప్పుడైతే దేవాజీ దేవునికి స్థిరమైన ప్రేమతో నీవి ప్రేమించబడతావో నీవు నీ సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా దేవుడు ఇచ్చినటువంటి భాగస్వామిని, భార్యను కానీ భర్తను కానీ అదే ప్రేమతో ప్రేమిస్తావు. అదేవిధంగా దైవ సేవలో మరి ముఖ్యంగా రజత జూబిలీ చేసుకున్నటువంటి సిస్టర్ గారు కూడా తమ యొక్క సేవలో తనకు సేవకు ఇవ్వబడిన ప్రజలకు అదే ప్రేమను పంచుతారు. కనుక ముఖ్యంగా మొట్టమొదటిది మీరిద్దరికి కూడా ఉండవలసింది, అటు 50 అయినా కానీ ఇటు 25 అయినా కానీ దేవునికి ఎల్లప్పుడూ కూడా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకునే భాగ్యం మనందరికీ కూడా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రభు ఏమంటాడంటే మరి ముఖ్యంగా 25 సిల్వర్ జూబిలీ, 25 సిల్వర్ జూబిలీ బైబిల్లో ఎక్కడా లేదు సిల్వర్ జూబిలీ గురించి. ఒకసారి ఒక 5 యువకులు అంట, 5 యంగ్ ప్రీస్ తమ 5వ సంవత్సరాన్ని కొనియాడుకుంటున్నారంట. ఏంట్రా అంటే మేము సిల్వర్ జూబిలీ చేసుకుంటున్నాం అన్నారంట. ఎందుకని? 5 5 5 5 5 25. సో మేము 5 మా సిల్వర్ జూబిలీ
చేసుకుంటున్నాం ఫాదర్ అన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సిల్వర్ జూబ్లీ ఎక్కడ లేదు, కానీ 50 సంవత్సరాల వరకు మనం ఉంటామో లేవని డౌట్తో ముందే చేసుకోవాలి. అవునా? దేవునికి కృతజ్ఞత చెప్పడానికి ఏ సమయం అవసరంలా, కానీ 25 అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి నెంబర్ మనకందరికి కూడా. అది జూబిలీ అంటే దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి ఒక గొప్ప అవకాశం. అయితే ఇక్కడ ఉన్న గురువులు కానీ కన్యాస్త్రీలు కానీ ఎవరు కూడా మనం అనుకోకూడదు కదా, ఐ చూస్ గాడ్ అని. దేవుడిని నేను ఎన్నుకున్నాను అనుకోకూడదంట, దేవుడే నిన్ను ఎన్నుకున్నాను. అందుకని అంటాడు కదా యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనములో, ఇదిగో మీరు నన్ను ఎన్నుకొనలేదు, నేను మిమ్మల్ని ఎన్నుకొంటిని అని ప్రభువే సాక్షాత్తు చెప్తున్నాడు. నేను మిమ్మల్ని ఎన్నుకున్నా, నువ్వు నన్ను ఎన్నుకోవడం కాదు. నేను ఎన్నుకోకపోతే నువ్వు ఇప్పుడు ఒక గురువుగానో కన్యాస్త్రీగానో ఉండే అవకాశం లేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అదే మాటతో నేను నిన్ను ఎన్నుకొని జెరెమయా ప్రవక్త గ్రంథములో 31వ అధ్యాయం 3వ వచనంలోనే ఆ మాట పలుకుతున్నాడు. ఏదది? నేను నిన్ను స్థిరమైన ప్రేమతో ప్రేమించి నింపాను, నా యొక్క అనుగ్రహాలతో నింపాను. అదే ఈరోజు 15వ సామాన్య కాలపు ఆదివారపు సువిశేషం కూడా అదే. ఏంటది? యేసుక్రీస్తు ప్రభువారు తన 12 శిష్యులను మరి ముఖ్యంగా ఆదేశాలు ఇస్తూ వేద ప్రచారం కోసం పంపుతున్నాడు. ఏ గ్రామములో అయితే మీరు ప్రవేశిస్తారో, ఏ ఇంటినైతే మీరు ప్రవేశిస్తారో అక్కడ ఉండి వారు పెట్టేటువంటి దాన్ని మీరు భుజించి సువార్తను మీరు చాటండి, వారికి దీవెనను అనుగ్రహించండి అని గొప్ప సువిశేష వేద ప్రచారాన్ని ప్రభు శిష్యులకు అప్పజేస్తున్నారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుని ఎడల భయభక్తులు కలిగిన కుటుంబాలు దీవించబడతాయి. కనుక మనందరి యొక్క కుటుంబాలు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ కూడా ఉండాలని ఆశిస్తూ ప్రార్థన చేస్తూ ఈ దేవబలి పూజలు ఇంకను కూడా అర్పిస్తూ ప్రార్థన చేద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకస్సులను మన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. పవిత్రాత్మల గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పొంతిములో అతని అధికారమునకులో ఉన్నాయి పాటుపడి స్లేవ్ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారుల నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయడానికి వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నిపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మనందరం కూడా మన తిరుసభకు కావలసిన అవసరాలు, మన మేత్రాసనకి, మన విచారణకి, మనకు, మన కుటుంబాలకు, ఆ విధంగానే ప్రత్యేకంగా ఈనాడు సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ జరుపుకుంటున్నటువంటి మరి కొచ్చర్ల ఆదాము గారి కుటుంబం కోసం ప్రత్యేకంగా ఈ యొక్క పూజలో ప్రార్థన చేద్దాం. సర్వశక్తివంతుడైన దేవా, మహోన్నతుడైన ప్రభువ, మీ కుమారుని ద్వారా మాకు అనేకమైనటువంటి ఉచిత అనుగ్రహాలు, ఆశీర్వాదాలు మాకు అందిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు. కృపగల తండ్రి, దయగల దేవ, మా తిరుసభ, మా యొక్క మేత్రాసన, మా విచారణ, మా సంఘం, ఆ విధంగానే ఈనాడు జూబిలీలు జరుపుకున్నటువంటి ఈ కుటుంబాలకు కావలసినటువంటి మీ అనుగ్రహాలు, ఆశీర్వాదాలు హేరాళంగా దయచేయమని అందరూ ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. సర్వసృష్టి పాలక, మీ కుమారుడు క్రీస్తు క్రైస్తవ సంఘమును పేతురు మీద నిర్మించ చిత్తగించెను. అదే కథోలిక శ్రీసభను విశ్వాసపు బాటలో నడిపించుచున్న మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పీఠాధిపతులు శ్రీ జోసెఫ్ రాజారావు గారిని మరియు ఇతర పీఠాధిపతులను మీ పవిత్ర వరములతో, అనుగ్రహములతో దీవించండి. మరియు వారు చేపట్టు ప్రతి కార్యములను సఫలీకృతం కావింపచేయమని, వారికి మంచి ఆయురారోగ్యములను దయచేయమని అందరూ నిన్ను మాతృగర్భమున రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు పుట్టక మునిపే నేను నిన్ను పవిత్రపరచితిని.
అని పలికిన మా సృష్టికర్త అయిన ఓ సర్వేశ్వర, ఈ శుభ సమయాన రతిత జూబిలీ వేడుకోలు కొనియాడుచున్న రెవరెండ్ సిస్టర్ శైలజ కొచ్చెర్ల గారిని ఈ 25 వసంతాల పాటు ఆమెను మీరు దీవించిన విధానమును బట్టి మీకు లెక్కలేని స్తుతి స్తోత్రములు. ఓ ప్రభువా, మీరు కుమ్మరి చేసిన అందమైన మట్టి పాత్ర కంటెను మరియు కమసలి చేసిన అందమైన ఆభరణం కంటెను ఎంతో విలువైన ఈ ఉపయోగకరమైన పాత్రగా ఆమెను దీవించి మీ సేవలో వినియోగించుకుంటున్నందులకు మీకు వందనములు. ఓ దేవా, ఈ యొక్క గత 25 వసంతాల పాటు ఆమె పక్షమున నిలబడి నీ మార్గములను సత్యములను ఆమెకు తెలియజేసి నీ కాపుదలను భద్రపరిచి వసుకుతున్నందులకు మీకు స్తోత్రములు. ఓ కరుణామయుడా, రాబోవు కాలములో కూడా ఆమెకు తోడుగా నీడగా ఉండి మంచి ఆయురారోగ్యము దయచేసి మీకు అమూల్యమైన బిడ్డగా మీకు సాక్షిగా ఆమెను మీ సేవలో తరించినట్లు దీవించమని అందరూ ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. నీ లోగిటైన నీ భార్య ఫలించిన ద్రాక్ష తీగవలే ఉండెను. నీ భోజనపు బల్ల చుట్టూ నీ తనయులు ఒలీవ పిలకల వలె ఉందురు. నీ బిడ్డల బిడ్డలను నీవు చూచెదవు అని పలికిన ఓ ప్రేమామయుడా, ఈనాడు శరణోత్సవ వివాహ వేడుకలు జరుపుకొనుచున్న కొచ్చెర్ల ఆదాము గారు, పుష్పమ్మ వారి ఇరువురును ఇప్పటి వరకు దీవించిన విధానమును బట్టి మీకు కృతజ్ఞతలు. ఓ ప్రభువా, మీ ప్రేమగల దక్షిణ హస్తముతో వీరిని నిండుగా మెండుగా ఆశీర్వదించి మీ కవిగిటిలో భద్రపరచండి. దేవా, మీరు ఎల్లప్పుడూ వారిని, వారి బిడ్డలను మరియు వారి బిడ్డల బిడ్డలను అందరినీ హేరాళముగా దీవించి వారికి మంచి ఆయురారోగ్యములను సుఖ సంతోష భాగ్యములతో నింపమని ప్రార్థిస్తున్నాము. ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. కృపా సత్య సంపూర్ణమైన ఓ యేసుదేవా, ఈ పరిశుద్ధ గడియలో ఈ శుభ సమయాన స్వర్ణోత్సవ మరియు రతిత జూబిలి వేడుకల కృతజ్ఞత దివ్య పూజా బలి సమర్పించ సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన ఈ మా ప్రీతమ గురువులు అందరినీ హేరాళముగా ఆశీర్వదించి వారి ఆశయాలను నెరవేర్చండి. మరియు ముఖ్యముగా ఈనాటి వాక్యమును చక్కగా విపులీకరించిన బోధించిన గురువర్యులు ఫాదర్ జోసెఫ్ తంబి ఓఎంఐ గారిని ప్రత్యేకంగా దీవించమని వారికి మంచి ఆయురారోగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఈ మా విచారణ అభివృద్ధికై శ్రమిస్తున్న మా విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ క్రీస్తురాజు గారిని ఆశీర్వదించండి. వారికి ఈ మా సంఘం అన్ని విధాలుగా తోడ్పడమని అందరూ ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. సర్వ సృష్టికర్త సర్వాధికారి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే మా స్తుతులు స్తోత్రములు. ఓ దేవా, మా జీవితంలో కొండలాగా అడ్డుగా ఉన్న అనేక సమస్యలను క్రీస్తు యేసునందు విశ్వాసంతో ఎదుర్కొనుటకు మాకు మీ ఆత్మ సహాయం దయచేయండి. ఓ ప్రభువా, ఈ మా విచారణలో ఉన్న ప్రతి కుటుంబమును దీవించండి. మరియు ఈనాడు సంతోషముతో ప్రభుని స్తుతిస్తున్న ప్రతి కుటుంబంపై మీ దీవెనలు తరతరముల వరకు ఉండునట్లు దీవించమని ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇక్కడ కూడినటువంటి వారిలో ఎవరైతే శారీరక మానసిక రుగ్మతలతో సతమతమవుతున్నారో వారందరికీ మీ స్వస్థతను దయచేసి మీ కరుణ కటాక్షం వారిపై కుమ్మరించి వారి మనసుకు శాంతిని ఉపశమనం దయచేయమని, వారిరువురికి సంపూర్ణ ఆయురారోగ్యమును స్వస్థతను విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. ప్రార్థనాలకించుమా
పలకించుమా మన వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థించదము. సర్వశక్తిమంతుడైన దేవా, మీ శ్రీ సభ బిడ్డలమైనటువంటి మేము మీకు అర్పించిన విన్నపాలు మీకు ప్రీతికరముగా ఉండునట్లుగా దీవించండి. మా అయోగ్యత వలన మేము మిమ్మల్ని అడుగుటకు సాహసింపనటువంటి మా అవసరాలు అన్నిటినీ కూడా మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ నీ కరుణను బట్టి, నీ దయను బట్టి, నీ కృపను బట్టి మేము పొందగలమని నమ్ముచూ ప్రార్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అపురూపమైన నీ ప్రేమ చెంత ఏ పాటిది కానుక దేవా, ఏ పాటిది కానుక. మితిలేని నీ ప్రేమ సరిసరిగా నేనేమి అర్పించును దేవా, సర్వము సమర్పించును. పరిమళ ద్రవ్యము పావన పరచిన పరిశుద్ధ దేవా, మంగళ మరియా పరిమళ ద్రవ్యము పావన పరచిన పరిశుద్ధ దేవా, నా పాప బ్రతుకు ఆశన హృదయము మంచున తెల్లగా మార్చుము ప్రభువా, అప్పదాక్షరసములనే నీ రక్త మాంసముగా చేసి, నీ అప్పదాక్షరసములనే నీ రక్త మాంసముగా చేసి కరుణించు ఈ దీనుని దేవా, కరుణించు ఈ దీనుని.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపము. ప్రభువు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మా సోదరి కొచ్చెర్ల శైలజ ఈ దినము తాను నూతనీకరించి దృఢపరచు స్వీయార్పణను మా బల్యార్పణముతో పాటు స్వీకరింపము. పవిత్రాత్మ శక్తి వలన నీ ప్రియ కుమారుని రూపమును ఆమె పోలిండునట్లు కనికరింపుము. ఓ సర్వేశ్వర, నీ సేవకులైన కొచ్చెర్ల ఆదాము పుష్పముల కొరకు మేము కృతజ్ఞతాభావముతో అర్పించు ఈ బలు అర్పణలను ప్రీతితో స్వీకరింపము. వీరు అనేక సంవత్సరముల పాటు నిజమైన పరస్పర నమ్మకముతో ఒకటిగా జీవించిరి. ఇప్పుడు విస్తారమైన నీ అనుగ్రహ సంపద నుండి వీరు ఆశించు ఐక్యమును, శాంతిని, సకల ఆశీస్సులను దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నుందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మన పాపమును రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవమునకు మార్గము తెరిచెను. తండ్రి అతడు తన వద్దకు మోక్షారోహణ చేసి మూసి ఉన్న మోక్ష ద్వారములను తెరిచెను. కావున దూతలు పునీతుల బృందములతో నేకమై నిరతము మేము నీ స్థితిగానము పాడుట ఎట్లా యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి
స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన ఈ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించును గాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పరిశుద్ధ జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవలను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యముగా ఫాదర్ కొచ్చెర్ల సురేష్ వారి యొక్క కుటుంబంలో చనిపోయినటువంటి ఆత్మలను, నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో,
నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. చేతులు చాచి ప్రార్థించుదాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాడికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యథాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో నుందురుగాక, మీ ఆత్మతో నుండుగాక. ఒకరినొకరు సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపముల నుండి పరిహరించుడు క్రీస్తు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. కరిగిపోయాను దేవా నీ దివ్య సప్రసాదములు, కలసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములు. కరిగిపోయాను దేవా నీ దివ్య సప్రసాదములు, కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములు. మురిసిపోయింది నా ఆత్మ నీ రాగతో, మురిసిపోయింది నా ఆత్మ నీ రాగతో. తనివి తీరింది నా మనసు నీ సన్నిధిలో, తనివి తీరింది నా మనసు నీ
వ్యధ నీకు తెలుసు కదా ప్రభు నిన్ను స్వీకరించే వరకు నా తపనగని చేసిదివా స్వామి నా పైన నీ ప్రేమ ఏమని వర్తించు నా ప్రియ యేసయ్యా నా పైన నీ ప్రేమ ఏమని వర్తించు నా ప్రియ యేసయ్యా 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 నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా. అందరూ మోకరించండి. పునీత అన్యాసం చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా మీ గాయముల లోపల నేను మిమ్ము ఎడబాయునట్టు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను నమస్కరించదనుగాక. ఆమేన్. దేవుడు తన సేవ నిమిత్తమై ఎన్నిక చేసి 25 సంవత్సరాల పాటు అంకిత జీవాన్ని అర్పిత జీవితాన్ని జీవించటానికి దేవుడు చేసినటువంటి అనేకమైనటువంటి మేలులకు కృతజ్ఞతగా ఆ విధంగానే మరి విచారణలో ఉన్నటువంటి కుటుంబం సభ్యులందరూ కూడా ఒక కుటుంబముగా విశ్వాస కుటుంబముగా సిస్టర్ గారిని అభినందించి దానికి ముందు మరి 50 సంవత్సరాల సుదీర్ఘ ఫలభరితమైనటువంటి కుటుంబ జీవితం దాంపత్య జీవితానికి మరి దేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ మరియన్న స్వామి వారిని ఇరువురిని కూడా దీవిస్తారు. ఆ తర్వాత ఆ చివరిలో సిస్టర్ గారు తర్వాత వాళ్ళ సోదరుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటుంది. ఇప్పుడు దయచేసి అందరూ నిలబడండి. ప్రభు దప్పికొన్న దుప్పిల వలె సెలయేటి నీటి కొరకు నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఆనందమయమైన దైవాంకిత జీవిత ప్రమాణపు రజతోత్సవమున నీ కుమారుని శరీర రక్తములతో మమ్ము పోషించితివి. మా సోదరి కొచ్చెర్ల శైలజ స్వర్గపు పానీయములతో పోషింపబడి ఆమె నీ వద్ద ప్రారంభించిన యాత్రలో సంతసముతో ముందుకు సాగిపోవునుగాక. ఓ ప్రభువా, నీ భోజనపు బల్ల వద్ద కమ్మని విందును ఆరగించి నిన్ను దీనతతో అర్థించుచున్నాము. పండు వయస్సులో కొచ్చెర్ల ఆదాము పుష్పము అను దంపతులు రాబో కాలములోను పవిత్రముగాను సురక్షితముగాను ఉండునట్లు కాపాడుము. వారిని నీ స్వర్గ విందునకు ఆహ్వానించు వరకు ప్రేమతో సంరక్షింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీరు వివాహపటంతస్తులో ప్రవేశించి గత 50 సంవత్సరాలుగా జీవించినటువంటి మీరు మరొక మారు దేవుని సముఖమున శ్రీ సభ ఎదుట చేతిలో చేయి వేసి మీ యొక్క సమ్మతమును పునరుద్ఘాటించండి. ఆదామునైన నేను పుష్పమైన నిన్ను 50 సంవత్సరాల క్రితం భారీగా చేకూరుకున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సైక్యములోను నీకు ప్రామాణికంగా ఉండుటకు మనస్ఫూర్తిగా ప్రయత్నించాను. ఈ రాబోయే జీవితం అంతా కష్ట సుఖాలలో
కుశాలలో వ్యాధి వ్యాధి బాధలలో నీకు విశ్వాసపాత్రముగా నీకు విశ్వాసపాత్రముగా ఉంటానని మరొక మారి వాగ్దానం చేస్తున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి మనస్ఫూర్తిగా గౌరవించదను. పుష్పమునైన నేను ఆదామైన నిన్ను 50 సంవత్సరాల నాడు భర్తగా స్వీకరించి ఉన్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు విశ్వాసపాత్రంగా ఉండుటకు మనస్ఫూర్తిగా ప్రయత్నించాను. రాబో జీవితం అంతా కష్ట సుఖాలలో దుఃఖ దురితాలలో వ్యాధి సౌఖ్యాలలో నీకు ప్రామాణికముగా ఉండునని మరొక్క మారు మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించేదను. శ్రీ సభ సమక్షమున మీరు పునరుద్ఘాటించినటువంటి సమ్మతిని ప్రభువు అంగీకరించుచున్నారు. ఆ ప్రభువు దయతో దానిని దృఢపరిచి మీకు సంపూర్ణ ఆశీర్వాదములను దయచేయునుగాక. దేవుడు జతపరిచిన దానిని ఏ మనుష్యుడు వేరుపరపకుండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తునందు 50 సంవత్సరాల నాడు వివాహ జీవితమును ప్రారంభించి 50 సంవత్సరాలు తమదైనటువంటి శైలిలో వివాహ జీవితాన్ని జీవించినటువంటి ఆదాము పుష్పములను దీవించమని ప్రభువును దీనతతో ప్రార్థించుదము. పవిత్రమైన వివాహపు ఒడంబడిక ద్వారా తాను ఒకటిగా ఐక్యపరిచిన వీరిపై ప్రభువు తన అనుగ్రహపూరిత దీవెనలను కురిపింపవలైననియు మరియు వీరిని ప్రేమలో ఏకహృదయులను చేయవలైననియు మనవి చేయుదము. ఓ సర్వేశ్వర, శూన్యము నుండి సమస్తమును సృజించితివి. విశ్వమునంతను నీవు క్రమపరిచినప్పుడు స్త్రీ పురుషులను నీ ప్రతిరూపములుగా రూపొందించితివి. స్త్రీని పురుషునికి విడరాని అండగా ఏర్పాటు చేసితివి. తద్వారా వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉండవలయననియు నీవు ప్రీతితో ఒకటిగా జతపరిచినటువంటి వీరిని మానవుడు వేరుపరపరాదనియు బోధించితివి. ఓ సర్వేశ్వర, నీవు మహాదేవరహస్యముల ద్వారా వివాహ బంధమును పావనపరచితివి. వివాహపు ఒప్పందములో క్రీస్తు స్త్రీ సభల మధ్య గల దివ్య సంస్కారపు బంధమును ముందుగా సూచించితివి. ఓ సర్వేశ్వర, నీవు స్త్రీని పురుషునితో ఐక్యపరచి తొలి సహచర్యమును దీవించితివి. నీవు వసగిన ఆశీర్వాదము జన్మపాపము వలన గాని జల ప్రళయము వలన గాని అంతరింపలేదు. వివాహ బంధములో ఐక్యపరపబడిన నీ ఆశీర్వాదముల కొరకు ఎదురు చూచుచున్న ఈ నీ దాసులను వీక్షింపుము. పరిశుద్ధాత్మను వీరికి అనుగ్రహించి వారి హృదయములను ప్రేమతో నింపుము. తత్ఫలితముగా వారు వివాహపు ఒప్పందానుసారము విశ్వాసపాత్రముగా జీవింతురుగాక. నీ కుమార్తె అయిన పుష్పమ్మకు నీ అనుగ్రహమును ఫలమును ప్రేమ శాంతిని దయచేయుము. పరిశుద్ధ గ్రంథమున కొనియాడబడిన పుణ్యాత్మురాండ్ర ఆదర్శము ఈమె అనుసరించునుగాక. ఈమె భర్త ఈమె యందు పరిపూర్ణ విశ్వాసము కలిగి ఈమెను తనతో సమానమైన వ్యక్తిగాను వరప్రసాద జీవితమునకు సహవారసులుగాను గుర్తించి ఈమెను తగు విధమున గౌరవించునుగాక. క్రీస్తు తన స్త్రీ సభను ప్రేమించిన విధముగా ఈమె ఎల్లప్పుడూ అనురాగముతో ప్రేమించునుగాక. ప్రభువ, మేము వీరి కొరకు ప్రార్థించుచున్నాము. ఈ నీ సేవకులు విశ్వాసములో పట్టుదల కలిగి నీ ఆజ్ఞలను పాటింతురుగాక. ఏకశరీరులుగా రూపొందిన వీరు నిష్కపటముగా జీవింతురుగాక. వీరు సువిశేషము నుండి లభించు శక్తితో అందరి ఎదుట క్రీస్తునకు నిజమైన సాక్షులుగా నిలుతురుగాక. ఓ ప్రభువ, వీరు ఆశించు దీర్ఘాయుషును పండు జీవితమును వీరికి లభించి జీవితాంతమున మోక్షవాసుల విందులో పాల్గొను భాగ్యమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానస్థానము ద్వారా దేవుడు తన దత్త పుత్రికలుగా ఎన్నిక చేసి మరలా దేవుడు తన పిలుపును
తగు అంతస్తుల్లో జీవింప ఆయన ఆహ్వానిస్తూ ఉంటారు. కొంతమందిని మఠవాస జీవితానికి, కొంతమందిని గురుత్వ జీవితానికి, కొంతమందిని వైవాహిక కుటుంబ జీవితానికి ఆయన పిలుచుకొని మరి ఆ జీవితాలు జీవించటానికి, ఆ జీవితాలు వర్ధిల్లేలాగా ఉండటానికి దేవుడు తన అపారమైనటువంటి కృపలో ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, ఉచిత వరాలు అనేకమైనటువంటి ఇస్తూ ఉంటాడు. అందుకు మరి మనందరం కూడా కృతజ్ఞతలమై ఈనాడు ఈ పరిశుద్ధమైనటువంటి పూజలో ప్రత్యేకంగా మరి సిల్వర్ జూబిలీ మఠవాస జీవితం జీవించి సిల్వర్ జూబిలీ జరుపుకుంటున్నటువంటి మరి సిస్టర్ శైలజ సిస్టర్ గారిని ఈ విచారణ, ఆ విధంగానే ఈ విచారణలో ఉన్నటువంటి మరి అందరూ కలిసి ఆనందంగా సంతోషంగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ సిస్టర్ గారిని అభినందించాలి, సిస్టర్ గారిని సన్మానించాలి. ఎందుకు అంటే మరి దేవుడు ఈ సంఘం నుంచి చాలామందిని పిలుచుకున్నాడు. ఇలాంటి జూబిలీలు జరుపుకుంటూ ఉండగా గత 2 సంవత్సరాల క్రితం మరి మరియన్న స్వామి 40 సంవత్సరాలు రూబీ జూబిలీ చేసుకున్నారు. ఆ విధంగానే మరి సిస్టర్ గారు అమ్మగారుల్లో మరి మొదటి వారిగా సిస్టర్ గారు దేవుడు పిలుచుకొని ఈ 25 సంవత్సరాల పాటు దీవించినందుకు, నడిపించినందుకు, ఉచిత అనుగ్రహాలు ప్రసాదించినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మరి సంఘ పెద్దలు, ఆ విధంగానే ఈ సంఘం నుంచి అభిషక్తులుగా అయినటువంటి గురువులు అమ్మగారిని ముందుకు పిలిస్తే, అమ్మగారు ముందుకు వస్తే అమ్మగారిని సన్మానించుకోవటం ఇది మంచిది. అందుకు దయచేసి మరి మొట్టమొదటి సంఘం నుంచి అభిషక్తులైనటువంటి గురువులు మరియన్న స్వామి, జైపాల్ స్వామి, తర్వాత కుమార్ రాజా, ఆ విధంగానే ఫాదర్ గారు జయరాజ్ స్వామి మూలాలు కూడా ఈ సంఘంలో ఉన్నాయి. సంఘ పెద్దలు కూడా ముందుకు వస్తే మరి అమ్మగారిని మనం అభినందించుకుందాం. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కృతజ్ఞత బంధానికి, అనుబంధానికి, స్నేహానికి, సాయానికి, ప్రేమకు, ఆప్యాయతకు మానవ హృదయంలో స్వచ్ఛంగా కలిగే హృదయ స్పందనే కృతజ్ఞత. భగవంతుడు నన్ను తన సృష్టిలో ఒక భాగంగా చేసుకొని తన సేవకై నన్ను ప్రత్యేకంగా ఎంపిక చేసుకొని నా జీవిత ప్రతి క్షణంలో
తాను నాకు అండగా నిలిచి ముఖ్యంగా నా మఠమాస జీవితంలో నన్ను అనేక విధాలుగా ప్రోత్సహించి నాకు అండగా నిలిచిన నాన్నకు అమ్మకు నా ధన్యవాదములు. థ్యాంక్ యూ. తోబుట్టువులు నా చిన్ననాటి నుండి నాతో కలిసి పెరిగి వారి ప్రేమానురాగాలను నాపై చూపి ఈనాటికి కూడా ఎంతో మమకారముతో అన్ని సమయాలలో నాకు అండగా నిలిచి నా తోబుట్టువులు నా ప్రియమైన అక్క రాణి, వారి కుటుంబ సభ్యులు మరియు నా తమ్ముళ్ళు ఫాదర్ సురేష్, ఎంహెచ్ఎం మరియు రమేష్ వారి కుటుంబాలకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఈనాడు నా రజిత ఉత్సవ వేడుకలు అతి ఘనముగా జరగటానికి ఎంతో ముందుగా ఆలోచించి ప్రణాళికను ఏర్పాటు చేసిన నా తమ్ముళ్ళు ఇద్దరు కూడా ఫాదర్ సురేష్ మరియు రమేష్ ఎంతో శ్రమపడి అన్ని కార్యక్రమాలను మరీ ముఖ్యంగా ఫాదర్ సురేష్ గారి దగ్గరుండి ప్రత్యేకంగా పర్యవేక్షించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదములు. నాకు మంచి విలువలతో కూడిన విద్యను, మంచి నడవడికను, ఉన్నత భావాలు కలిగి వ్యక్తిగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు నన్ను ఎంతో ఆధారాభిమానాలతో తమ ప్రేమను పంచిన, అన్ని విధాలుగా సహకరించిన కొచ్చెర్ల కుటుంబ సభ్యులందరికీ మరియు సంఘ పెద్దలందరికీ, నా బంధువులందరికీ, నన్ను ఎంతగానో అభిమానించే నా స్నేహితులకు, శ్రేయోభిలాషులకు నా ప్రత్యేక ధన్యవాదములు. ఈనాటి రజిత జూబిలీ మరియు స్వర్ణోత్సవ జూబిలీ వేడుకలు దివ్య పూజా బలిని సమర్పించిన రెవరెండ్ ఫాదర్ కొచ్చెర్ల సురేష్ గారికి నా తరపున, మన కుటుంబం తరపున ప్రత్యేక ధన్యవాదములు. ఎందుకంటే వయస్సులో చిన్నవాడైనప్పటికీ నా మఠవాస జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదగడానికి మరియు అనేక విధాలుగా ప్రోత్సహించి నేను ఊహించని విధముగా విలువలతో కూడిన సలహాలు ఇస్తూ నూరిపోస్తూ ఉండేవారు. మా కుటుంబంలో ఆయనకున్న సాన్నిహిత్యం చాలా గొప్పది. ఆయన మేమందరం కూడా పులి అంటాము ఇంటిలో. ఆయనకు అనేక బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా వాటిని ప్రక్కన పెట్టి దగ్గరుండి అన్ని పనులను అతి భద్రంగా నిర్వర్తించారు. అందులకు నేను చాలా చాలా కృతజ్ఞతలై ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ బ్రదర్. అదే విధముగా పూజాబలిలో స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని అందరికీ హృదయాలలో దేవుని వాక్యాన్ని ప్రతిష్ఠింపచేసి రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ తంబి ఓఎంఐ ఈ దివ్య బలి పూజను సమర్పించుటకు విచ్చేసిన మా ప్రీతమ గురు పుంగువులందరికీ మా హృదయపూర్వక వందనములు. నా రజిత జూబిలీ వేడుకల్లో పాల్గొని నన్ను అభినందించి నా కొరకు ప్రార్థించి దీవించుటకు విచ్చేసిన గురువులకు, కన్యమణులకు మరియు ముఖ్యంగా మా నిర్మల ఎంఎస్ఐ ఫ్యామిలీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదములు. నాపై మీకున్నటువంటి అభిమానంతో అనేక బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా అడిగిన తోడనే కాదనక మా కోరికను మన్నించి ఈ దివ్య బలి పూజలో సమర్పించుటకు మీరందరూ కూడా నా కోసం ప్రార్థించినందుకు చాలా చాలా వందనములు. మరీ ముఖ్యంగా కౌన్సిలర్గా మా ప్రొవిన్స్కి ఉన్నప్పటికీ కూడా సిస్టర్ వినీత అన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా ఆమె ఈ యొక్క సెలబ్రేషన్లో పాల్గొనటం నేను ఎంతో అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. సుదూర ప్రాంతాల నుండి విచ్చేసినటువంటి గురువులు, కన్య స్త్రీలకు నా ప్రత్యేక ధన్యవాదములు. మరీ ముఖ్యంగా నా తోటి సిస్టర్స్ జూబిలీ వేడుకలు జరుపుకున్నటువంటి నిర్మలా సిస్టర్స్ చాలా చాలా ధన్యవాదములు. నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ సమయం అందు. ఈనాటి జూబిలీ వేడుకలు ఇంత ఘనంగా జరగటానికి మా కుటుంబానికి అన్ని విధాలుగా తోడ్పడిన ముచ్చింతాల విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ క్రీస్తురాజు గారికి నా ప్రత్యేక ధన్యవాదములు. అడిగిన తోడనే కాదనకుండా సుదూర ప్రాంతాల నుండి వచ్చిన గురువులకు, కన్యశ్రీలకు ఆలస్యాన్ని మరియు అన్న వసతులను మేము ఇచ్చినప్పుడు వసతిని కలగజేసి అక్కడ అన్ని ఏర్పాట్లు కల్పించినందుకు మీకు చాలా ధన్యవాదములు ఫాదర్. భగవంతునితో భక్తునితో అనుసంధానం చేసేది సంగీతం. ఈనాటి దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొనుటకు చక్కటి మధుర గాత్రంతో పాటలు పాడిన గాయక బృందానికి
ముఖ్యంగా ఈ జూబిలీ పాటలను ఎంపిక చేసిన గాయక బృందానికి మరియు ముఖ్యంగా ఫాదర్ విజయ్ కుమార్ చాలా చాలా ధన్యవాదములు. ఈ యొక్క మీకు ఎన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా వాటిలన్నిటిని కూడా పక్కన పెట్టి ఇది సడన్ ప్లాన్లోని అనుకున్నది ఒకటి, కానీ దేవుడు ఏర్పాటు చేసిన ఒక విధంగా ఈ రోజు సంగీతం చాలా చక్కగా జరిగింది. నడిపించినందుకు మీకు ధన్యవాదములు ఫాదర్. ఇక్కడకు విచ్చేసినటువంటి గురు పొంగవులు అనేక ప్రాంతాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి, దూర ప్రాంతాల నుంచి వచ్చారు. బెంగళూరు నుంచి, తెలంగాణ నుంచి, హైదరాబాద్, తర్వాత ఛత్తీస్గఢ్ నుంచి కూడా వచ్చారు ఇదే కార్యక్రమం అటెండ్ కావడం కోసం. కాబట్టి ఆ ఫాదర్లకు కూడా నేను ధన్యవాదాలు చెప్పడం నా బాధ్యత. ముందుగా ఫాదర్ కోలకాన మరియన్న గారు విజయవాడ ఎడ్యుకేషన్ డెస్క్ నుంచి ఆ ఫాదర్ గారు అడిగిన వెంటనే తాను ఖచ్చితంగా వస్తానని రావడము, మరి మా తల్లిదండ్రులకు ఆశీర్వాదాలు ఇవ్వడము, మా కోరిక మేరీ రావడం చాలా జరిగింది. కాబట్టి ఆ ఫాదర్ గారు కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరి ఫాదర్ జయపాల్ రాయ్ ఆయన న్యూస్వీడ్ ఫార్మేషన్లో పనిచేస్తున్నారు. ఆ ఫాదర్ గారికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. ముచ్చింతల గ్రామం నుంచి ఆయన గురువుగా ఎంపిక చేయబడ్డాడు. కాబట్టి ఆయనకు కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు కుటుంబం తరపున. మరి ఫాదర్ కుమార్ రాజా ఈ గ్రామం నుంచే ఆయన కూడా విజయవాడలోనే పనిచేస్తున్న బిషప్ హౌస్లో. ఆ ఫాదర్ గారు కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఫాదర్ తంబి ఓఎంఐ ఆల్రెడీ సిస్టర్ గారు చెప్పిన విధంగా ముస్నూర్ ప్యారిష్ నుంచి విజయవాడ ఎల్లూరు డయాసిస్. సో ఆ ఫాదర్ గారు కూడా చక్కటి ప్రసంగాన్ని మనకు ఇచ్చి మరి మంచి పాటల ద్వారాగా ఎటువంటి బోర్ కలకుండా మనకు మంచి మెసేజ్ని, మంచి సందేశాన్ని ఇచ్చినందుకు ఫాదర్ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. మర్యాదల సభ్యులు కూడా ఎంతగానో ప్రోత్సహించి మరి వారు కూడా వారి యొక్క చేయూతను అనుగ్రహించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.